హలో డియర్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం కామర్స్ ఫస్ట్ ఇయర్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అనే ఈ బిజినెస్ ఫామ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచి మనకు వచ్చే బిజినెసెస్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ అంటే ఏంటి, దీంట్లో ఫీచర్స్ ఎలాగుంటాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో మీరు చూస్తున్నారు నవీన్ అకౌంట్స్ అకాడమీ. సో లేటెస్ట్ అకౌంటెన్సీ అండ్ కామర్స్ టాపిక్స్ కోసం వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం టాపిక్లోకి వచ్చేస్తే సోల్ ప్రొప్రైటర్షిప్. వాట్ ఈజ్ సోల్ ప్రొప్రైటర్షిప్? ఇక్కడ డెఫినేషన్ చూసుకుంటే మనకి వాట్ ఈజ్ సోల్ ప్రొప్రైటర్షిప్ మనకి ఇక్కడ 2 డెఫినేషన్స్ కనబడుతున్నాయి. సో ఇక్కడ చూడండి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ యూనిట్ వేర్ వన్ పర్సన్ ఈజ్ solely responsible for providing the capital and bearing the risk of the enterprise and for the management of the business. సో ఏ బిజినెస్ అయితే ఒక పర్సన్ మాత్రమే బాధ్యత తీసుకొని, అంటే రెస్పాన్సిబుల్ తీసుకొని, క్యాపిటల్ ఆయనే పెడతాడు, రిస్క్ ఆయననే తీసుకుంటాడు అనమాట, మేనేజ్మెంట్ కూడా ఆయనే చేస్తాడు. సో ఏ బిజినెస్ని అయితే ఒక్కడే సొంతంగా స్టార్ట్ చేసినట్లయితే దాన్ని మనం సోల్ ప్రొప్రైటర్షిప్ అంటాం అనమాట. ఓకే కదా. సో దీంట్లో మనం ఒకసారి ఫీచర్స్ని చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనకు ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్: ఇండివిజువల్ ఇనిషియేటివ్, సింగిల్ ఓనర్షిప్, లెస్ లీగల్ ఫార్మాలిటీస్, అన్లిమిటెడ్ లయబిలిటీ, ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఎగ్జిస్ట్ టుగెదర్, మోటివేషన్, సీక్రసీ, నో సపరేట్ ఎంటిటీ అండ్ వన్ మ్యాన్ కంట్రోల్, లిమిటెడ్ ఏరియా ఆపరేషన్. సో ఇక్కడ వరకు మనము ఫీచర్స్ అనేవి ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? ఇండివిజువల్ ఇనిషియేటివ్. ఇండివిజువల్ ఇనిషియేటివ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇండివిజువల్ అంటే సింగిల్ పర్సన్, ఇనిషియేటివ్ అంటే స్టార్ట్ చేయడం. సో ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ అంటే ఏం చెప్పాను నేను, ఒక పర్సన్ మాత్రమే స్టార్ట్ చేయడం జరుగుతుందని డెఫినేషన్లో తెలుసుకున్నాం. సో ఫ్యూచర్లో కూడా మనకు ఫస్ట్ పాయింట్ అదే ఇచ్చిండు, ఇండివిజువల్ ఇనిషియేటివ్. చూడండి, the sole proprietorship business is started by the sole proprietorship business is started by the single person who wishes to start the business. So he prepares the business plan and arranges various factors of production. The profits or losses of the business are taken by the individual. Okay, individual initiative means this sole proprietorship business started by the single person. Profits or losses of the business taken by the single person. So individual initiative. Next, single ownership. What is single ownership? Ownership, there is only single person. How many members are being as a owners in this business? Single person. So the sole proprietorship form of business organization has a single owner. Okay, single owner who himself starts the business by bringing together ఆల్ ద రిసోర్సెస్. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఒక్కడే తీసుకొస్తాడు. హీ ఓన్లీ లుక్స్ ఆఫ్టర్ ద బిజినెస్ అఫైర్స్. సో బిజినెస్ అఫైర్స్ కూడా ఆయనే చూసుకోవడం జరుగుతుంది అనమాట. సో సింగిల్ ఓనర్షిప్. లెస్ లీగల్ ఫార్మాలిటీస్. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఫార్మాలిటీస్ చాలా తక్కువగా ఉంటాయంట, లెస్. సో ద ఫార్మేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఏ సోల్ ప్రొప్రైటర్షిప్ ఇన్వాల్వ్స్ లెస్ లీగల్ ఫార్మాలిటీస్. ఓకే కదా. ఫార్మేషన్ అంటే స్టార్ట్ చేయడం, ఆపరేషన్ అంటే రన్ చేయడం చాలా ఈజీ, లెస్ లీగల్ ఫార్మాలిటీస్. దస్ ఇట్స్ ఫార్మేషన్ అండ్ వైండింగ్ అప్ ఈజ్ క్వైట్ ఈజీ అండ్ సింపుల్. అంటే ఫార్మేషన్ స్టార్ట్ చేయడం, వైండింగ్ అప్ క్లోజ్ చేయడం, అంటే కంప్లీట్గా బిజినెస్ని స్టార్ట్ చేయాలన్నా బిజినెస్ని క్లోజ్ చేయాలన్నా ఈజీ అండ్ సింపుల్ అని చెప్తున్నాడు అనమాట. తర్వాత అన్లిమిటెడ్ లయబిలిటీ. అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి? So the important feature of the sole proprietorship is that the liability of the sole proprietor is unlimited. One of the most important feature in this topic, sole proprietorship business లో feature లో మనకి ఇంపార్టెంట్ పాయింట్ అన్లిమిటెడ్ లయబిలిటీ. ఇది ఎలా ఉంటుందంట, సోల్ ప్రొప్రైటర్షిప్లో అన్లిమిటెడ్గా ఉంటుంది, లయబిలిటీ ఈస్ అన్లిమిటెడ్. సార్ వాట్ ఈజ్ అన్లిమిటెడ్?
ఇన్ కేస్ ఆఫ్ లాస్, ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, లాస్ వస్తే ఏమవుతుంది, ఇఫ్ హిస్ బిజినెస్ అసెట్స్ ఆర్ నాట్ ఎనఫ్ టు పే ద బిజినెస్ లైబిలిటీస్, హిస్ పర్సనల్ ప్రాపర్టీ కెన్ ఆల్సో బి యూటిలైజ్డ్ టు పే ఆఫ్ ద లైబిలిటీస్ ఆఫ్ ద బిజినెస్. ఒకవేళ లాస్ వచ్చిందనుకోండి, బిజినెస్లో లాస్ వచ్చిందనుకోండి, బిజినెస్ ప్రాపర్టీస్ అనేవి సరిపోకపోతే ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే పర్సనల్ ప్రాపర్టీని కూడా యూజ్ చేయాలి. దాన్నే అన్లిమిటెడ్ లైబిలిటీ అంటామన్నమాట. సో అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటంటే మన పర్సనల్ ప్రాపర్టీని కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది అనమాట. సోల్ ప్రొప్రైటర్షిప్లో వచ్చేసి లైబిలిటీ అన్లిమిటెడ్గా ఉంటుంది. అన్లిమిటెడ్ లైబిలిటీ అంటే ఏంటంటే హెవీ లాసెస్ వచ్చినప్పుడు పర్సనల్ ప్రాపర్టీని కూడా సాక్రిఫైస్ చేయాలి. ఓనర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఎగ్జిస్ట్ టుగెదర్. సో ఈ బిజినెస్లో ఓనర్షిప్, మేనేజ్మెంట్ ఈ రెండు ఒక దగ్గరనే ఉంటాయి. అంటే ఒక్కరే, ఆయన్నే ఓనర్, ఆయన్నే మేనేజర్. సపరేట్గా ఏం ఎంప్లాయీస్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చిన్న బిజినెస్ కాబట్టి. ఇన్ సోల్ ట్రేడ్ బిజినెస్ దేర్ ఈస్ నో సపరేట్ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ ద బిజినెస్ విత్ ద ఓనర్. సో ఓకే కదా, ఇక్కడ మేనేజ్మెంట్ అండ్ ఓనర్ రెండు కూడా ఒక్కడే అనమాట. సో ద ఓనర్ హిమ్సెల్ఫ్ మేనేజెస్ ద బిజినెస్. ద ఓనర్ హిమ్సెల్ఫ్ మేనేజెస్, ఓనరే బిజినెస్ని మేనేజ్ చేస్తాడనమాట. ఓకే, దేర్ ఈస్ నో సపరేషన్ ఆఫ్ ఓనర్షిప్ మేనేజ్మెంట్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కంపెనీ ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే కంపెనీలో ఉన్నట్టుగా, కంపెనీలో అయితే రెండు సపరేట్, ఓనర్షిప్ వేరే, మేనేజ్మెంట్ వేరే. కంపెనీలో ఉన్నట్టుగా ఇక్కడ ఉండదు. సో ద బిజినెస్ ఈస్ డిజాల్వ్డ్ ఇఫ్ ద ఓనర్ డైస్. ఓనర్ చనిపోతే బిజినెస్ క్లోజ్, బికమ్స్ ఇన్సాల్వెంట్ ఆర్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బిజినెస్. ఓకేనా. నెక్స్ట్ మోటివేషన్ అంటే ఏంటి, ప్రాఫిట్ వచ్చింది అనుకోండి మొత్తం ఆయనకేగా, అదే మోటివేషన్ ఇక్కడ. సో ద సోల్ ప్రొప్రైటర్ ఎంజాయ్స్ ఆల్ ద ప్రాఫిట్స్. చూసారా, ద సోల్ ప్రొప్రైటర్ ఎంజాయ్స్ ఆల్ ద ప్రాఫిట్స్ ఎట్ ద సేమ్ టైమ్ బేర్స్ ద లాసెస్. సో ప్రాఫిట్ వస్తే ఆయనకే, లాస్ వస్తే కూడా ఆయనకే. ఇఫ్ ఎనీ నో అదర్ పర్సన్ షేర్ ద ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఆఫ్ ద బిజినెస్. ఎవరు కూడా తీసుకోరు. సో దేర్ ఈజ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఎఫర్ట్స్ అండ్ ఎర్నింగ్స్. ఎర్నింగ్స్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఎందుకు, ఎఫర్ట్ పనిచేసేది ఆయన్నే, ఎర్నింగ్స్ పైసలు తీసుకునేది ఆయన్నే, కాబట్టి ఎఫర్ట్కి ఎర్నింగ్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. ఇఫ్ హీ వర్క్ మోర్ హీ విల్ అర్న్ మోర్. చూసిరా, ఇఫ్ హీ వర్క్ మోర్, ఎక్కువ కష్టపడితే అర్న్ మోర్, ఎక్కువ పైసలు వస్తాయి. సో దిస్ మోటివేట్ హిమ్ టు ఎక్స్పాండ్ ద బిజినెస్ యాక్టివిటీస్. హీ అలోన్ బేర్ ద రిస్క్స్ అండ్ రీప్ ద ప్రాఫిట్స్. సో రిస్క్ ఆయనే బేర్ చేస్తాడు, ప్రాఫిట్స్ ఆయనే ఎంజాయ్ చేస్తాడు అనమాట. తర్వాత సీక్రసీ. సో ఇందులో సీక్రెట్స్ మెయింటైన్ చేయొచ్చు, ఎందుకంటే సింగిల్ పర్సన్ కదా. సో ఆల్ ద ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద సోల్ ప్రొప్రైటర్ హిమ్సెల్ఫ్. డెసిషన్స్ అన్ని తీసుకునేది ఒకటే కదా. సో హీ కీప్స్ ఆల్ ద బిజినెస్ సీక్రెట్స్ ఓన్లీ విత్ హిమ్సెల్ఫ్. సీక్రెట్స్ అని ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు కూడా. సో బిజినెస్ సీక్రెట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ స్మాల్ బిజినెస్ టు గ్రో అండ్ అవాయిడ్ ద కాంపిటీటర్స్ టు ఎంటర్ ఇన్ టు ద సేమ్ బిజినెస్. సో సీక్రెట్స్ అనేవి ఉండడం వల్ల ఏమైపోతుందంటే కాంపిటీషన్ కూడా తట్టుకోవడం, కాంపిటీటర్స్ నుంచి కూడా మనకి పెద్దగా ప్రాబ్లం ఉండకపోవడం, బిజినెస్ని గ్రో చేయడానికి పాసిబుల్ అవుతుంది. తర్వాత నో సపరేట్ ఎంటిటీ. సో ఇక్కడ బిజినెస్కి సపరేట్ ఎంటిటీ ఉండదు. ద సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎంటిటీ సపరేట్ ఫ్రమ్ ద ఓనర్. సో ఓనర్ నుంచి అది సపరేట్ చేయబడదు, ఇద్దరు కూడా ఒకరే. ద సోల్ ప్రొప్రైటర్ అండ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఆర్ వన్. చూసిరా, ద సోల్ ప్రొప్రైటర్ అండ్ ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇక్కడ చూడండి, అండ్ ద సేమ్. ద సోల్ ప్రొప్రైటర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ హిస్ బిజినెస్ యూనిట్. బిజినెస్లో జరిగే ప్రతి దానికి ఈయననే రెస్పాన్సిబుల్. వన్ మ్యాన్ కంట్రోల్, అంతే కదా, ఎంతమంది కంట్రోల్ చేస్తారు మరి. ద మేనేజ్మెంట్ అండ్ కంట్రోలింగ్ పవర్ ఆఫ్ ద సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ ఆల్వేస్ రిమైన్ విత్ ద ఓనర్. ఓనర్ దగ్గరే ఉంటుంది. మేనేజ్మెంట్ అయినా కంట్రోలింగ్ అయినా ఎవరి దగ్గర ఉంటుంది, ఓనర్ దగ్గరే ఉంటుంది. హీ ప్రిపేర్స్ వేరియస్ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూట్ హిమ్ దెమ్ అండర్ హిజ్ ఓన్ సూపర్వైజన్. ఆయన సొంతంగానే అన్ని తయారు చేసుకుంటాడు. హీ రన్స్ ద బిజినెస్ యాజ్ పర్ హిజ్ ఓన్ విల్. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకుంటాడు. అందుకే వన్ మ్యాన్ కంట్రోల్. నెక్స్ట్ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్. లిమిటెడ్ ఏరియా అంటే బిజినెస్ చాలా చిన్నది కదా ఇది. సో ఆపరేషన్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో యాజ్ ద సోల్ ప్రొప్రైటర్ హ్యాస్ లిమిటెడ్ రిసోర్సెస్, పైసలు తక్కువ ఉంటాయి, అండ్ మేనేజరల్ అబిలిటీస్, కెపాసిటీ కూడా తక్కువ, ఒకటే కదా పని చేయాల్సింది. సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ హ్యాస్ యూజువల్లీ లిమిటెడ్ ఏరియా ఆఫ్ ఆపరేషన్, కాబట్టి ఇది స్మాల్ బిజినెస్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. హీ కెన్ ప్రొవైడ్ లిమిటెడ్ ఫండ్స్ ఓన్లీ అండ్ కెన్ సూపర్వైజ్ ఏ స్మాల్ బిజినెస్. సో లిమిటెడ్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి ఇది స్మాల్ బిజినెస్గా కన్సిడర్ చేయాలి మనం. సోల్ ప్రొప్రైటర్షిప్ ఇస్ ద స్మాల్ బిజినెస్. ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసుకుంటే ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే కదా. సో ఇది మన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫీచర్స్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ అనేటువంటి టాపిక్ అనమాట. ఒకవేళ ఇది కానీ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్స్లో నాకు
క్వశ్చన్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.